ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ దీనికి ఎక్కువ ఏం పట్టదు, లైట్గా ఆయిల్ పోసుకోవాలి అంతే. ఓన్లీ రోస్ట్ చేసుకోవడానికి కోసం మనం అన్ని పోపు దినుసులని రోస్ట్ చేసుకోవడం కోసం లైట్గా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక పప్పులు వేసుకోవాలి మనం. ఇది వచ్చేసి శనగపప్పు, మినపప్పు. నేను మినపప్పు అయితే గుండు మినపప్పు తీసుకున్నాను, పొట్టు మినపప్పు. మీరు నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ పప్పు తీసుకోండి. శనగపప్పు, మినపప్పు రెండు కలిపి దీంట్లో వేసేసుకోవాలి పోపులో. కొంచెం పప్పులో క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకు కరివేపాకు పొడి కొంచెం మనకి టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ తెలవకుండా ఉండడానికి పప్పులు ఎక్కువ వేసుకుంటే పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది దేంట్లోకైనా, అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పప్పులు వేసుకుంటే ఏంటంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియదు. ఇలా కాసేపు వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇవి పప్పులు వేగిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి మనకి టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలండి. నేనైతే ఇది స్పైసీ ఉంటాయండి, మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను కారం తక్కువ వేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఇప్పుడు చాలా ఇష్టంగా తింటారు, ఇడ్లీకి, దోశకి బాగా తింటారండి. డైలీ నేను చట్నీ, టమాటా చట్నీ చేసిన, పల్లి చట్నీ చేసిన ఇడ్లీ, దోశలోకి ఇది కంపల్సరీ ఉండాలి అండి. అరే పల్లి చట్నీ లేకపోయినా సరే ఈ కరివేపాకు చట్నీ వేసుకొని తింటారు మా పిల్లలు అయితే, అంత ఇష్టం వాళ్ళకి. నెక్స్ట్ ఇది వేగిపోయాయండి. ఇవి వేగిన తర్వాత, మిర్చి వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ధనియాల క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇందులో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. పిల్లలకు అలవాటు చేస్తే చాలా హెల్దీగా ఉంటారు, మంచిగా డైజెస్టివ్ అవుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ కంపల్సరీ చేసుకుంటాం, పెసరట్టు, ఉత్తప్పం, ఇలా దేంట్లోకైనా బాగుంటుంది కాబట్టి అన్నంలోకి కూడా తినొచ్చండి. డైలీ ఒక ముద్దలో నెయ్యి వేసుకొని, పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా కొంచెం రోస్ట్ అవ్వాలి. ధనియాలు రోస్ట్ అయ్యాక కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి బాగా వర్క్ పనిచేస్తుందండి. ఇది మీరు ఒకసారి ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, కాకపోతే 1 మంత్ ఒకసారి చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. నాకైతే 2 మంత్స్ వస్తుందండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు తెచ్చేసుకొని హాఫ్ చట్నీ చేసుకుంటాను. నాకైతే 2 మంత్స్ వస్తుందండి. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు అదే వాడుకుంటాము, మళ్ళీ తెచ్చుకునే వరకు. ఇవి వేగిపోయాయండి. ఇందులోకి కొంచెం లైట్గా ఎల్లిపాయలు వేయండి. ఎల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టుకుంటాం కదా, అందుకని ఎక్కువ ఎల్లిపాయ వేయకూడదు. కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఒక 4-5 ఎల్లిపాయలు వేసాను నేను, అంటే ఎక్కువ వేసుకోకూడదు. ఈ పోపు మంచిగా బాగా వేగిందండి. ఇది బ్లాక్గా కనిపించేటి మీకు పొట్టు మినపప్పు అండి, నేను ఎక్కువ పొట్టు మినపప్పే వాడతాను.
ఎందుకంటే పొట్టు మినపప్పులోనే కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదండి, అందుకోసం ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని నేను ఎక్కువ పొట్టే వాడతాను. పెసరట్టుకైనా కానీ పొట్టు పెసరపప్పే వాడతాను. ఇవి వేగిపోయాయండి. నేనైతే గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే మనం కరివేపాకును వేయించుకోవాలి. నేనైతే ఈ కరివేపాకును ముందే వాష్ చేసి ఆరబెట్టుకున్నాను. నైట్ వాష్ చేసి ఆరబెట్టుకున్నాను. ఇలా మంచిగా డ్రైగా అయిపోయాయి. మనం అప్పటికప్పుడు చేసుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ ఉండిపోయి తొందరగా ఫ్రై అవ్వదు. ఇలా ముందే మనము కొంచెం 1 గంట 2 గంటలు ఆరబెట్టేసుకుంటే మంచిగా డ్రై అవుతుంది. 2 గంటలకు కూడా డ్రై అవ్వవు. నేనైతే నైట్ కడిగేసి మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇలా మంచిగా డ్రై అయిపోతాయి, తొందరగా రోస్ట్ అవుతాయి, మనకు తొందరగా పని అయిపోతుంది అన్నట్టు. ఇలా దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్లో వేసేసుకోవాలి. మీకు ఒకవేళ టైం లేదు అనుకుంటే అప్పుడప్పుడు కడిగేసుకొని, ఒకవేళ మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో ఒక 5 మినిట్స్ పెట్టేస్తే కూడా డ్రై అయిపోతాయండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నైట్ క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. మనం మార్నింగ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను ఎప్పుడైనా ఓవెన్లో చేసి పెట్టేదాన్ని, కానీ ఈసారి నైట్ క్లీన్ చేసేసి పెట్టుకొని ఆరబెట్టేసాను. మార్నింగ్ కల్లా మంచిగా నీట్గా ఆరిపోయాయి. ఇలా చేస్తే ఏంటంటే తొందరగా డ్రై రోస్ట్ అయిపోతాయి, మనకి ఎక్కువ వర్క్ ఉండదు, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇలా మెల్లగా కలుపుతూ మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంతకుముందు అయితే చాలా టైం పట్టేది. నేను ఒక 2-3 అవర్స్ ఆరబెట్టేసి చేస్తుంటే చాలా టైం పట్టేది, కానీ ఈసారి తొందరగా అయిపోయింది, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలా ముందు రోజు చేసేసి ఆరబెట్టేసుకుంటే మనకి తొందరగా ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు కూడా టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చూసారండి, తొందరగా ఫ్రై అయిపోయింది.